మధుర నగరంలో ఒకప్పుడు వైగై నది ఉప్పొంగి రాజ్యాన్ని ముంచే పరిస్థితి వచ్చింది. అప్పుడు పాండ్యరాజు ఆదేశించాడు, ప్రతి ఒక్కరూ వైగై నది ఒడ్డున మట్టి మోసి బంధం కట్టాలి అని. ఆ ఆజ్ఞతో అందరూ పనిలో నిమగ్నమయ్యారు. కాని అక్కడ ఒక వృద్ధురాలు ఉంది, వంది అమ్మాయి. ఆమె బలహీనరాలు, మట్టిమోసే శక్తి లేదు. అయినా రాజు సైనికులు చెప్పారు, నువ్వూ పనిచెయ్యాలి అని గట్టిగా ఆజ్ఞాపించారు. ఆపదలో ఉన్న వృద్ధురాలు దేవుని జ్ఞాపకం చేసుకుంది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యంతో పుట్టు తయారుచేసింది. ఆలోచించింది, నాకోసం ఎవరు మట్టిమోస్తే వారికి పుట్టు తినిపిస్తాను అని. కాని ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఒక యువకుడు వచ్చాడు, సాదాసీదా బట్టల్లో, సున్నితమైన చిరునవ్వుతో. ఆయనే లోకనాథుము శివుడు అని ఎవరికీ తెలియదు. అతను చెప్పాడు, అమ్మా, నేను నీకోసం పనిచేస్తాను, కాని నువ్వు నాకు కొద్దిగా పుట్టు తినిపించాలి అని. వృద్ధురాలు ఆనందంతో అతనికి పుట్టు తినిపించింది. అయితే ఆ పుట్టు తిన్న వెంటనే ఆ యువకుడు నది ఒడ్డున నిద్రపోయాడు. రాజు అక్కడికి వచ్చి అందరూ పనిచేస్తుండగా ఒక వ్యక్తి నిద్రపోతున్నాడని చూసి కోపంతో కర్రతో కొట్టాడు. కాని ఆ దెబ్బ ఒక్కరికే కాదు, మధుర అంతటా ప్రతి వ్యక్తికి, అద్దంలో చూసుకున్న రాజుకే కూడా తగిలింది. అప్పుడందరికీ తెలిసింది, ఆ యువకుడు మరెవరో కాదు, పార్వతీపతి అయిన పరమశివుడే. ఆయన అవతారం తీసుకొని వృద్ధురాలికి మోక్షం ప్రసాదించాడు. ఈ సంఘటనను పుట్టుక్కు మన్ను సుమంత అని తిరువిళయాదల్ అని పిలుస్తారు. ఈ దివ్యఘట్టం తిరువాత ఊరులోని మాణిక్యవాచక పురాణంలో తిరువెంపావై పండుగ 6వ రోజున జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. ఆ రోజున ఆలయంలో పుట్టుకిరువిజ జరుగుతుంది. భక్తులకు పుట్టుప్రసాదం అందిస్తారు. పుట్టుతో మొదలైన ఆ చిన్న సేవ శివుడి కరుణతో మోక్షానికి మార్గమయ్యింది. దేవుడు ఎప్పుడూ భక్తుని మనసులోని భక్తిని మాత్రమే చూస్తాడు, బలాని కాదు. పుట్టుక్కుమన్ను సుమంత భక్తిశక్తి యొక్క అద్భుత ఉదాహరణ.